దర్శించి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్ర విద్యుత్ శాఖ సంబంధించిన యంత్రాంగం కూడా ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ శాఖ ముందుకు పోతా ఉంది. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఉదాహరణకి 2023-24 మార్చి నెలలో కేవలం 15,000 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే 2024-25 మార్చి కల్లా వచ్చేవారికల్లా అది 17,162 మెగావాట్లు పీక్ డిమాండ్కి వినియోగంలోకి వచ్చేసింది. అంటే దాదాపు సంవత్సర కాలంలోనే 2,000 మెగావాట్ అధికంగా డిమాండ్ విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినప్పటికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా పవర్ సరఫరా చేయడమే కాకుండా ఇంటరప్షన్స్ కూడా లేకుండా పవర్ ప్రొడక్షన్ చేసుకోవటం ఒక విధానం, తెచ్చినటువంటి జనరేట్ అయినటువంటి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా చేయటం అనేది ఇంకొక సవాల్. ఈ రెండింటిని కూడా అధిగమిస్తూ నిరంతరం విద్యుత్ సరఫరాని అందించినటువంటి విద్యుత్ సిబ్బందిని ముందుగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలని అర్థం చేసుకొని ఎక్కడ ఆ నిర్ణయించిన లక్ష్యాలకి ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అభినందిస్తూనే ఇంకా భవిష్యత్ తరాలు కూడా, ఉదాహరణకి పెరుగుతున్న డిమాండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు ఒక రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ వస్తుందనేది కూడా వాళ్ళు ఒక అంచనాలు వేసి మనకు పంపించారు. వాళ్ళు అంచనాలు వేసిన దానికంటే కూడా ఉదాహరణకి 2030 కల్లా 25,000 మెగావాట్ల పవర్ అవసరం ఉంటుందని అంచనా వేస్తాం. అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళు వేసిన అంచనాల కంటే కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతూ ఉంది. 9.96% రేట్లో ఈ డిమాండ్ వృద్ధి పెరుగుతూ ఉంది. దానికి కారణం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పరిశ్రమలు, హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలను కలుపుతూ మనం ప్రణాళిక తయారు చేసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్, మూసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే మనం ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల జీవన స్థితిగతులు పెరిగి కరెంటు వాడకం పెరిగి ఈరోజు డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ పెరిగే క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెరుగుతున్న క్రమం మన రాష్ట్ర అంచనాలు 2024-25 17,162 పీక్ డిమాండ్ ఉంటే 2025-26 కల్లా 18,825, అట్లాగే 2029-30 కల్లా 26,299 మెగావాట్ 26,000 మెగావాట్లు పవర్ డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ఆ రకంగా మనం 2034-35 కల్లా తీసుకుంటే 33,773 మెగావాట్లకి పవర్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు, ఇంత భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా మనం భవిష్యత్ తరాల అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా